పానగల్లు పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాముల ఆధ్వర్యంలో లక్ష్మీ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పానగల్లు పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివస్వాముల ఆధ్వర్యంలో లక్ష్మీ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, ఆలయ మాజీ చైర్మన్ చాపల యాదయ్య, శివస్వాములు హరి, బాలకృష్ణ, శోభన్ బాబు, లింగరాజు, శంకర్, సోమయ్య, సైదయ్య, శేఖర్, రవి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సురిగి శంకర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. విశ్వప్రియే విష్ణుమనో అనుకూలే త్వత్పాద పద్మం వై సన్నిధత్స్వాన్ యాసా పద్మాసనస్థా విపులకటితటే పద్మపత్రాయతాక్షే మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీష్ట ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమతే మంత్రాం కరే మహంతే కమలాసనస్థాం బాలా సకోటి ప్రతిభాం నేత్రాం ప్రజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పానగల్లోని పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాస సందర్భంగా లక్ష్మీ అమ్మవారి పూజ వేద పండితులైన పూజారి గారిచే చాలా ఘనంగా శివస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ యొక్క కార్తీక మాసంలో గనక లక్ష్మీ అమ్మవారి పూజ కానీ, కార్తీక వ్రతాలు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతము కానీ, రుద్రాభిషేకాలు కానీ, ఏ రకమైన పూజలు చేసినా కూడా చాలా ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో మేము శివమాల ధరించి ఈ యొక్క పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో 41 రోజు దీక్షభూని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉసిరి చెట్టు కింద, బిల్వ వృక్షం కింద వనభోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాము. అదేవిధంగా జ్యోతిర్లింగాల పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తాము. మాకు అన్నీ ఇంతవరకు అయితే శుభాలే కలుగుతున్నాయి ఆ భగవంతుని దయ వల్ల. ఈరోజు మన పచ్చని సోమేశ్వరాలయం పానగల్లో ఉన్న టెంపుల్లో మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ పూజని ఘనంగా నిర్వహించుకున్న స్వాములందరికీ కూడా వాళ్ళకు ఆ శివుని యొక్క ఆశీర్వాదము నిండుగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో శివదీక్షలు తీసుకొని లోకాన్ని కాపాడామని ఆ భగవంతుని లోకంతో పాటు మన శివభక్తులందరినీ కూడా వెంట ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శివస్వాములకు నా శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.